గారు ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, క్విట్ ఇండియా మూమెంట్ కావచ్చు, అదేవిధంగా రజాకారుల పోరాటం కావచ్చు. అయితే ఈ చరిత్ర ఏంటంటే దేశంలో ప్రత్యేకించి మన భారతదేశంలో కొన్ని చరిత్రలు ఉంటాయి. ఒక రాజకీయ పార్టీ పెట్టవచ్చు, ఒకళ్ళు ఇండిపెండెంట్గా కార్పొరేటర్ కావచ్చు, రాజకీయ పార్టీల ద్వారా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. ఇవన్నీ మన దేశంలో సర్వసాధారణంగా జరుగుతున్నాయి. కానీ భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ గారు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించే ముందు తెలంగాణ ఉద్యమాలు జరగలేదా? 1969లో జరగలేదా? మరి ఎందుకు సాకారం కాలే? ఎందుకు రాష్ట్రంగా ఏర్పడలే? 1972 సంవత్సరంలో చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ కూడా పెట్టిండు. 11 10 మంది ఎంపీలు కూడా గెలిచారు. ఎందుకు సాకారం కాలే? వాళ్ళల్లో చిత్తశుద్ధి లేదు. ఎప్పుడు చూసినా ఢిల్లీకి అమ్ముడుపోయినటువంటి నాయకులే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. కానీ చాలామంది విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, ఆ రోజు ప్రధానమైనటువంటి పోరాటంలో నిలిచిన వాళ్ళు ఆ నాయకులను నమ్మి మోసపోయి అమరులైన. కానీ కేసీఆర్ గారు నిఖారుగా నిలబడి కొట్లాడినటువంటి వ్యక్తి. 2001లో మూమెంట్ని స్టార్ట్ చేసినప్పుడు మనం గాంధీ మార్గంలో వెళ్ళాలి, హింసకు తావు లేకుండా అహింసా మార్గంలో వెళ్ళాలని ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ ఎక్కడ తీసుకున్నా కానీ మీకు సకల జనుల సమ్మె తీసుకోవచ్చు, వంట వార్పు తీసుకోవచ్చు, సడక్ బంద్ తీసుకోవచ్చు, జైల్ బరో తీసుకోవచ్చు. ఇట్లా ప్రజల్ని చైతన్యవంతం చేశాడు. మరి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీని కూడా సచ్చినట్టు ఆ ఉద్యమానికి వచ్చేటట్టు ప్రయత్నం చేశాడు. అంటే దేశాన్ని ఆకర్షించాలి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలి, తద్వారా మన రాష్ట్రాన్ని మనం సాధించుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో గోస తెలుసు, నీళ్ళ గోస, కరెంటు గోస తెలుసు, ఉద్యోగాల గోస తెలుసు. చెరువు ఉంటుంది కానీ చెరువులో నీళ్లు లేవు. పంట పండించుకోవాలంటే నేను మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడినప్పుడు నేను విన్నా, నేను కూడా ఏం మాట్లాడు, నీకు కూడా అక్కడ ఉపయోగపడుతుంది. అయితే మరి కరెంటు లేక గ్రామాలలో కులవృత్తులు ధ్వంసమైనటువంటి సందర్భంలో వారందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూడా సచ్చినట్టు జై తెలంగాణ అనే పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించింది తెలుసు. అంటే ఓ రాష్ట్రం సాధించడం అనేది మామూలు విషయం కాదు. లాస్ట్కి వస్తే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని. ఖమ్మం జైలు అలుగునూరి చౌరస్తా నుంచి వారిని అరెస్టు చేసి ఖమ్మం తీసుకుపోయి ఖమ్మం జైల్లో పెట్టి అక్కడి నుంచి నిజాం కాలేజ్. కానీ కొంతమంది నిన్న మొన్న మాట్లాడే మూర్ఖులకు చరిత్ర తెలియదు. ఎట్లా మూర్ఖంగా మాట్లాడుతున్నారంటే, బిడ్డ మీ ఉన్న పదవులే కేసీఆర్ పుణ్యంరా బిడ్డ, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది, దాని మీద గద్దెనెక్కినటువంటి నాయకులు అంటే అది కేసీఆర్ భిక్షరా నా బిడ్డ, గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న చరిత్ర లేకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మీ గుండె మీద చేతులు వేసుకోండి. ఈరోజు సెక్రటరియట్ బాగలేదు, ఇక్కడ ఉన్న కమాండ్ కంట్రోల్ బాగలేదు, ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా బాగలేదు అన్నటువంటి మూర్ఖుల రాడ ఎందుకు కూర్చుంటుర్రా మీరు? ఒక్కసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అవి పనికిరాని అయితే దాంట్లో పోయి ఎందుకు కూర్చుంటున్నారు మీరు? చరిత్ర అంటే చెరిగిపోయినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. 125 సంవత్సరాలు, 125 ఎత్తుల భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని
స్థాపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టనోడు ఇందిరమ్మ ఇల్లు అంటాడు. ఆ రోజు కట్టిన డబల్ బెడ్రూమ్లే మీ గత అవుతున్నాయి కదరా బిడ్డ, అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మనం అన్నాన్ని ఏమంటాం? రాష్ట్రంలో అన్నపూర్ణ అని చెప్పి పిలుస్తాం.